పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం పోతుందట. ఇక చూడురి, ఇక్కడ 12 రూపాయల నుంచి 15 రూపాయలకు కొంటురట, అవతలికి పోయి 23 రూపాయలకు అమ్ముతున్నారట. నిత్యం వేల క్వింటాలు తరలిస్తున్న దళారులు. మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలే పెట్టిరట. ఏది మన దగ్గర ఉన్న రేషన్ బియ్యం కొంటందుకు ఆడ దుకాణాలు పెట్టిరట. కొమరం భీం జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ఫోర్సా గ్రామంలో పీడిఎస్ బియ్యం కొనుగోలు చేసే దుకాణం అటిది. ఫోటో కూడా వచ్చింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఎట్లా ఇది నడుస్తున్నది? సింగరేణి ఎక్స్ప్రెస్లో మహారాష్ట్రలోని వీరూర్ రైల్వే స్టేషన్కు తరలించిన బియ్యం బస్తాలు ఇట్లా అమ్ముతున్నారట. రాష్ట్రంలోని ఆహార భద్రతా కార్డుదారులకు సరఫరా అయ్యే రేషన్ బియ్యం దళారులకు కాసులు కురిపిస్తోంది. అందుకే ఇది ఖచ్చితంగా ఇక్కడ సన్న బియ్యం ఇస్తేనే, తినే బియ్యం ఇస్తేనే వాళ్ళు ఆ బియ్యం తీసుకొని తినడానికి అవకాశం ఉంటుంది. మీరిచ్చే ఈ మనిషికి ఇచ్చే 5 కిలోల 6 కిలోల ఈ దొడ్డు బియ్యము, ఈ బంక బియ్యము వాళ్ళు తింటలేరు. పైగా వాటిని ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని పోతారు. మీరు గల్లీలలో తిరగండి, 5 రూపాయలకు 10 రూపాయలకు కొనుక్కొని పోతూ ఉంటారు. ఎవ్వరు కూడా ఇట్లాంటి బియ్యాన్ని చాలా తక్కువ మంది తింటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అందులో ఆ బియ్యం కూడా క్వాలిటీగా రావట్లే. అందుకే గవర్నమెంట్ ఇమీడియట్గా ఆలోచించి రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం ఇవ్వడానికి ఆలోచన చేయాలి. అప్పుడు వాళ్ళు బయట కొనుగోలు చేయకుండా అదే బియ్యాన్ని తింటారు. రేషన్ షాప్ డీలర్లు, వ్యాపారుల వద్ద నుంచి తక్కువ ధరకు సేకరిస్తున్న అక్రమార్కులు సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు వివిధ మార్గాల్లో తరలిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. మహారాష్ట్రలోని వీరూర్ రైల్వే స్టేషన్లో వ్యాపారులు ప్లాట్ఫామ్ పైనే పాగా వేసి బియ్యం సంచులు పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాదులు లేరట. కిలో 35 రూపాయలట. రైతుల వద్ద ప్రభుత్వం క్వింటాలకు, అంటే గవర్నమెంట్ ఎంత కొంటున్నది? రైతుల వద్ద ప్రభుత్వం క్వింటాకు 2100 రూపాయలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కింద మిల్లర్లకు ఇస్తున్నది. కేజీ ధాన్యం మర ఆడించి ఇచ్చినందుకు మిల్లర్లకు ₹3.25, మర ఆడిన బియ్యాన్ని ఎఫ్సీఐకి తరలించడానికి క్వింటాల్కు 23 నుంచి 27 రూపాయల వరకు చెల్లిస్తోంది. ఎఫ్సీఐ నుంచి మండలాల్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ల వరకు రవాణా చేసేందుకు ₹147, హమాలీ ఛార్జీలు క్వింటాల్కు ₹6 చొప్పున ఖర్చు అవుతోంది. అంటే సగటున కేజీ బియ్యం కోసం ప్రభుత్వం 30 నుంచి 35 రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇంత ఖర్చు చేస్తున్నా నాణ్యత లేకపోవడం సహా వేర్వేరు కారణాలతో సగానికి సగం మంది లబ్ధిదారులు వాటిని రేషన్ డీలర్లు, వ్యాపారులకు 12 నుంచి 15 రూపాయలకి అమ్మేస్తూ ఆ సొమ్ముతో సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. ఎంత ఘోరమైన విషయం చూడండి. అంటే గవర్నమెంట్ నష్టపోతున్నది ఎంత? అండ్ దట్టు అది ప్రజలకు కూడా ఉపయోగపడట్లే. సరే, అట్లీస్ట్ అదే అమౌంట్ 30-32 రూపాయలు, 35 రూపాయలకి ఏమైనా అమ్ముతున్నారంటే అట్లా కూడా లేదు కదా. ఏ 5 రూపాయలకో 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఎంత నష్టపోతుంది చూడండి. దళారులు వారి వద్ద నుంచి సేకరించిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి 23 రూపాయల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో అక్రమంగా తరలిపోతున్న 2000 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కళ్ళు గప్పిపోయేది అంతకు 2-3 రెట్లు అధికంగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు. రైలు, రోడ్డు, జలమార్గాల్లో పొరుగు రాష్ట్రాలకు బియ్యం నిల్వలు చేరుతుండగా ఆ బియ్యం ఆయా రాష్ట్రాల్లోని సీఎంఆర్గా రూపాంతరం చెందుతోంది. అంటే మళ్ళీ అక్కడి నుంచి కొనుగోలు, విక్రయాల చక్రం ప్రారంభమవుతోందన్నమాట. ఈ క్రమంలో కోట్లు చేతులు మారుతున్నాయి. మరికొన్ని చోట్ల రేషన్ బియ్యం నూకలుగా మారి కోళ్ల ఫారాలు, మద్యం కంపెనీలకు కూడా చేరుతున్నదట. కానరాని చెక్పోస్టులు. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలో పీడిఎస్ బియ్యం కొనుగోలు కోసమే దుకాణాలు తెరిచారు. కొమరం భీం జిల్లా సరిహద్దు చంద్రపూర్ జిల్లా ఫోర్సా, అహేరి, బల్షార్షా, గోండు పిప్రి తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంటే పదుల సంఖ్యలో ఇలాంటి దుకాణాలున్నాయి. మహారాష్ట్రలోని వీరూర్, సిరోంచలలో రైల్వే స్టేషన్కు ఆనుకునే దుకాణాలున్నాయి. కొమరం భీం జిల్లా నుంచి నిత్యం 15 వాహనాల్లో 250 నుంచి 300 క్వింటాళ్ల బియ్యం మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్టుగా సమాచారం. ఈ మార్గంలో ఎక్కడా చెక్పోస్టులు లేకపోవడం అక్రమ రవాణాదారులకు వరంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఎంత దారుణం! మరి గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు? ఇందులో మొత్తం వీళ్ళే ఉంటారు, దొంగలంతా. అధికారులు దొంగలే ఉన్నారు. ఇందులో చాలామంది చెక్పోస్టుల దగ్గర దొంగలే ఉన్నారు. ఒకవేళ ఎవడన్నా పట్టుకుంటే విడిపోయడానికి లీడర్లు ఉండనే ఉండే. చాలా భయంకరమైన వార్త.